హలో ఎవరివన్, నమస్తే అందరికీ. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది గోదావరి నది అనమాట. ధర్మపురిలో ఉన్న గోదావరి నది. నీళ్ళు మొత్తం అడుగంటిపోయినాయి. మరి ముంబైలో వర్షాలు బాగానే పడుతున్నాయి కానీ నీళ్ళు మొత్తం ఇక్కడ లేకుండా అయిపోయినాయి. చిన్న చిన్న పాయల్లాగే వస్తున్నాయి. మనం స్నానం చేయడానికి కూడా వీలు లేకుంటున్నాయి అనమాట. ఇవే పూర్తిగా ఎండిపోయినట్టుంది. అక్కడ దాకా మెట్ల దాకా వాటర్ వస్తుండే అక్కడ. అటువంటి పూర్తిగా వాటర్ లేకుండా అయిపోయింది ఇక్కడ. అదే కాకుండా ఇటు పక్క అక్కడ నది పక్కన శవాలు కూడా కాలుస్తారు. అంటే ఇది కాశీలాగా అనుకుంటారేమో. సో ప్రస్తుతం గోదావరి నది పరిస్థితి ఇదన్నమాట. సో ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి జూలై 2026, ద డేట్ ఆఫ్ ఈజ్ 9 రైట్. యా, ఏది అసలు పూర్తిగా అది చిన్న పాయలాగా వస్తుంది అంతే. అది కూడా పెద్దలు వస్తున్నట్టు ఏమి ఉండదు అనుకున్నా తెలిసి. సో నదికి ఈ వైపు నుంచి ఆ వైపు వెళ్ళొచ్చు అనమాట. మావాడు భయపడకుండా పోతున్నాం అమేరా. సో ఈ నది మొత్తం నాకు తెలిసి ఒక 400 to 500 మీటర్స్ వ్యాప్తి పారుతుండొచ్చు. అటు నుంచి ఆ కార్నర్ నుంచి నెక్స్ట్ ఈ కార్నర్ వరకు. సో ఇప్పుడు మనం జస్ట్ అలా నడుచుకుంటూ ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మీరు వాటర్ ఎట్లనే మీరు చూసుకోవచ్చు ఒకసారి. చూసారా, ఇంతే. జస్ట్ మామూలుగా మన ఊర్లలో చిన్న చిన్న వాగులు ఉంటాయి కదా, సో వాగులాగానే ఉన్నాయన్నమాట. సో ప్రస్తుతం ఇది అనమాట గోదావరి నది పరిస్థితి. చూసుకోవచ్చు మీరు. ఇక ఇదే మన వ్యవస్థ. మునుగురా పోయి మునుగురా, ఏం కాదు. చల్లగా ఉంటా. ఇక్కడ ఏమన్నా వాటర్ హీటర్ పెడతారు ఇక్కడ నీకు. బండలు జాగ్రత్త, ఇక్కడ జాగ్రత్త ముత్తి పని రాలుతాయి. కాలు చూసుకోండి. జాగ్రత్త వాడ, జాగ్రత్త. నీ ఇదే మన రాజహంస.